UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ ఇక్కడ చాలా మందికి పుచ్చిపోతుంది పొన్ను అని తెలియదు. ఎప్పటికైతే అది మనం గట్టిగా కొరికే వరకు ఏదైనా తినే వరకు పుచ్చి పళ్ళు ఎందుకు వస్తాయి అంటారు? పుచ్చి పళ్ళు అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మెయింటెనెన్స్ ఫేజ్, వెన్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఫర్ రెగ్యులర్ చెకప్స్ అండ్ విజిట్స్, గ్రాడ్యువల్ గా ఏమవుతుంది అంటే మనకి ఎక్కడైతే ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ డిపాజిట్ అవుతాయో అండ్ నైట్ టైం బ్రష్ చేయకుండా కంటిన్యూస్లీ ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్. ఇప్పుడు మీరు ఒక నైట్ బ్రష్ చేయలేదు, ఓకే, ఇంకా అది అనేది ఒక హ్యాబిట్, లైక్ నైట్ బ్రషింగ్ అనేది ఉండదు. సో అది కాలిక్యులస్ ఫామ్ అయినప్పుడు ఈ టీత్ మీద ఎక్కడైతే ఉంటుందో అక్కడ కార్బోహైడ్రేట్స్ అని టీత్ బ్యాక్టీరియా అంతా స్లోగా వాటిని డిజాల్వ్ చేస్తూ వెళ్తుంది టీత్ ఎనామెల్ ని. సో అదేంటంటే ఇట్స్ లైక్ ఎ లెందీ ప్రాసెస్. అదేది 1 day 2 day లో జరిగే ప్రాసెస్ కాదు. అండ్ టీత్ ఉండే ఎనామెల్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ యువర్ బాడీ, మోర్ దెన్ ఏ బోన్. అది డిజాల్వ్ అవుతుంది అంటే ఎంత సో పురుగు అది కాదు, కానీ ద బ్యాక్టీరియా ఇట్ ఈస్ గివింగ్ లాంగ్ ఇనఫ్ టైం, మనకి చాలా టైం ఇస్తుంది. అంత హార్డెస్ట్ సబ్స్టెన్స్ ని దాన్ని డిజాల్వ్ చేసుకుంటూ చాలా టైం ఉంటుంది. సో మినిమం 6 months to 1 year కూడా డిలే చేసే వాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ మీరు ఆ విజిట్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఆ క్యావిటీ ఎప్పుడైతే నోటీస్ చేస్తారో ఇమీడియట్ గా యూ కెన్ గో ఫర్ ఎ ఫిల్లింగ్. ఆ క్యావిటీ అంతా మనం ఎక్స్కవేట్ చేసేస్తాం, చేసి నీట్ గా ఫిల్లింగ్, టీత్ కలర్డ్ ఫిల్లింగ్స్ వస్తున్నాయి మంచిగా. ఇఫ్ ఎనీబడి సీస్ ఆల్సో no one could recognize that it is a filling. So అది చేసుకుంటే మనకి ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 10 years plus కూడా మెయింటైన్ చేయొచ్చు వితౌట్ ఎనీ ట్రబుల్. సో మనం ఎప్పుడైతే ఆ స్టేజ్ ని డిలే చేస్తామో దట్ విల్ ప్రోగ్రెస్, ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతుంది. సో ఇనిషియల్ గా ఫస్ట్ లేయర్ లో ఉండేది సెకండ్ లేయర్ నుంచి థర్డ్ లేయర్ కి అలా ప్రోగ్రెస్ అయినప్పుడు నెక్స్ట్ స్టేజ్ కొంచెం పెయిన్ స్టార్ట్ అవుతుంది. పల్ప్ అనేది మెయిన్ నర్వ్ ఫైబర్స్ ఉండే రీజియన్. సో అక్కడ పెయిన్ వచ్చాక జనరల్ గా దట్ ఈస్ ద పాయింట్ వేర్ జనరల్లీ పీపుల్ కమ్ అప్. సో నైట్ అంతా నిద్ర పట్టలేదు, పెయిన్ వస్తుంది అని అప్పుడు వస్తారు. సో దట్ ఈస్ ద స్టేజ్ వేర్ వీ హ్యావ్ టు టేక్ అన్ ఎక్స్రే. ఎక్స్రేస్ ఆర్ మ్యాండేటరీ. సో ఎక్స్రే తీసుకున్నాక ప్రాపర్ గా మనకి ఆ ఇన్ఫెక్షన్ ఏ లేయర్ వరకు వెళ్ళింది అనేది ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసుకున్నాకే దిస్ రిక్వైర్స్ సోన్సర్ ప్రొసీజర్ అనేది మనం చెప్పడం జరుగుతుంది జనరల్ గా. సో అది ఏ స్టేజ్ లో ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి వీ హ్యావ్ టీత్ సేవింగ్ స్టేజెస్ కూడా ఉంటాయి. సో ఇనిషియల్ స్టేజ్ టు మైల్డ్ స్టేజ్, మైల్డ్ టు మోడరేట్ అండ్ మోడరేట్ టు ద ఫైనల్ స్టేజ్. సో డిపెండింగ్ అపాన్ దట్ హౌ కెన్ వి ఐడెంటిఫై అక్కడ నాకు బ్యాక్టీరియా చేరింది అంటే మీరు చెప్తారా? మళ్ళీ మేము 6 months లోపే మీరు విజిట్ వస్తేనే కదా మీకు తెలుస్తుంది, మీరు రారు కదా అంటే కొంతమంది నోటీస్ చేసుకుంటారు మిర్రర్ లో నాకు బ్లాక్ గా ఉంది అని. ఎందుకంటే ఐ సీ పేషెంట్స్ కమింగ్ అండ్ టెలింగ్ నాకు ఇక్కడ బ్లాక్ గా ఉంది డాక్టర్ అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఇది వరకు అంటే అట్లా అంత అవేర్నెస్ లేదు కాబట్టి ఇప్పుడు నాకు క్యావిటీ వచ్చింది మీరు ఫిల్లింగ్ చేయండి అని అడిగేస్తున్నారు. సో ద అవేర్నెస్ స్టేజ్ హాస్ బీన్ ఇంప్రూవ్డ్ కంపారిటివ్లీ. సో ఇది వరకు ఏంటంటే నాకు ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది అదేంటిది అని వచ్చేవాళ్ళు ఉన్నారు. అండ్ బట్ నవ్వైతే ఓకే నాకు క్యావిటీ వచ్చింది మీరు ఫిల్లింగ్ చేయండి, లైక్ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా మనకి ఇప్పుడు గూగుల్ అని ఒకటి ఉంది. సో దట్ వాజ్ అమేజింగ్ ఎక్స్ప్లెనేషన్ మ్యామ్. అండ్ ఇది వరకటి రోజుల్లో ఎట్లా అనేవాళ్ళంటే ఈ బ్యాక్టీరియాని ఒక పురుగు అది తీయకపోతే మొత్తం అంతా పాకేస్తూ ఉంటుంది, ఆ పొన్ను కాకపోయినా నెక్స్ట్ పొన్నుకైనా వెళ్తూ ఉంటుంది. సో దిస్ బ్యాక్టీరియా లీడ్స్ టు ద నెక్స్ట్ టూత్ ఆల్సో. అది నెక్స్ట్ టూత్ అంటే ఎలా అంటే వన్స్ టీత్ మనకి మీరు అన్నట్లు ఒక క్యావిటీ స్టార్ట్ అయిందంటే ఇది ఇమీడియట్ గా యూ హ్యావ్ టు బి అడ్రెస్డ్. ఆ కంప్లైంట్ మీరు అడ్రస్ చేసి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో వన్స్ యూఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్, అది నేను చెప్పాను కదా ఇనిషియల్ స్టేజ్ ఇస్ లైక్ అ క్యావిటీ వేర్ ఇట్ ఈస్ ఇన్ ద సూపర్ఫిషియల్ లేయర్. సో తర్వాత లోపల పెయిన్, వీళ్ళ పెయిన్ కూడా సబ్సైడ్ చేసేసుకుంటారు. దే దెమ్సెల్ఫ్ టేక్ సమ్ సెల్ఫ్ మెడికేషన్. మేము మాకు తెలిసిన డాక్టర్ ఫోన్ చేస్తాం, ఫ్యామిలీ డాక్టర్ చెప్పేశారు, మేము మెడిసిన్ తీసుకున్నాం, పెయిన్ తగ్గిపోయింది. బికాస్ టీత్ విల్ గివ్ మెనీ ఛాన్సెస్ ఫర్ యూ టు బి ట్రీటెడ్. సో అది డైరెక్ట్ తొందరగా ఏం పాడైపోదు, ఇట్ టేక్స్ సర్టెన్ డ్యూరేషన్. సో ఇనిషియల్ స్టేజ్ లో తీసుకుంటే తక్కువ ట్రీట్మెంట్ తో తక్కువ టైంతో తక్కువ అమౌంట్ తో అయిపోతుంది. సో చాలా మంది వచ్చి అనుకుంటారు చాలా ఎక్కువ చెప్పేస్తారు డాక్టర్ ఇక్కడ అని, కానీ ప్రాబ్లం అనేది వెరీ మ్యాండేటరీ. సో ఇనిషియల్ గా వచ్చినప్పుడు అన్ని మనకి సింగిల్ సెట్టింగ్ లో ఒక 1/2 hour టైంలో మనకి ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అవుతుంది. సో అలా కంప్లీట్ కాకుండా డిలే చేసినప్పుడు, సో వన్స్ మనకి క్యావిటీ ఎప్పుడైతే ప్రొలాంగ్ అయ్యి వీళ్ళు సబ్సైడ్ చేసుకున్నాక టీత్ పార్టికల్స్ కింద బ్రేక్ అవడం జరుగుతుంది, బ్రిటిల్ అయిపోయి. సో అది అయిపోయాక కంప్లీట్ టీత్ స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్ గా మొత్తం డిజాల్వ్ అయిపోయి వచ్చేస్తుంది. సో అక్కడ మనం కేర్ తీసుకున్నప్పుడు మళ్ళీ పక్క టీత్ కి స్ప్రెడ్ అవడం జరుగుతుంది అనమాట. సో మనం దాని అలాగే లెఫ్ట్ ఓవర్ ఉంచేస్తాం. సో రూట్స్ లోపల ఉండిపోవటం జరుగుతుంది. దానివల్ల కొన్నిసార్లు పక్కన ఇన్ఫెక్షన్ వస్తుంది. బట్ దేర్ ఆర్ పీపుల్ హూ క్వైట్ అంటే ఐఎమ్ హ్యావింగ్ అదర్ సైడ్ కదా, నేను తింటున్నాను కదా అనుకుంటారు. సో దానివల్ల స్ప్రెడ్ అవుతుంది అంటారు. పైన టీత్ ఏంటంటే కిందకి జారిపోవటం, ఇట్ డజంట్ హ్యావ్ సపోర్ట్, దాన్ని సూపర్ ఎరప్షన్ అంటాం. సో అలా ఉన్న అలైన్మెంట్ అక్లూజన్ మొత్తం మనకి ఆల్మోస్ట్ డిస్టర్బ్ అయిపోతుంది. సో దాని వల్ల ద ఎంటైర్ డిస్టర్బెన్స్ స్టార్ట్. సో 1 single tooth ప్రాబ్లమ్ ఈజ్ సఫిషియంట్. అందువల్ల అంటారు ఒక దానికి వస్తే అందరిన్నిటికీ
ఒక్కదానికి వస్తుంది అంటే ఒక్కదానికి వచ్చినప్పుడు మనం అడ్రస్ చేసి దాన్ని కరెక్ట్ గా ట్రీట్ చేయకపోతే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కొలాప్స్ యువర్ బైట్ అన్నమాట. ఓకే, ఇది కూడా పిల్లలకు కూడా జరుగుతుంది అంటారు సేమ్ ప్రాసెస్? పిల్లలు అంటే పిల్లలకి చెప్పాను కదండి, లైక్ మిక్స్డ్ డెంటిషన్ ఉంటుంది, ఫస్ట్ మిల్క్ టూత్ వస్తాయి వాళ్ళకి, సో తర్వాత మిక్స్డ్ డెంటిషన్ వాళ్ళకి. ఇంకా మనం వాళ్ళు 6 months ఏజ్ నుంచి వాళ్ళకి రెగ్యులర్ విజిట్స్ చేయాలి పిల్లల్లో. ఒక్కోసారి డిలేడ్ టూత్ ఇరప్షన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ముందుగా టీత్ వచ్చేస్తాం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో డిలేడ్ అనేది ఇంకొంచెం డేంజర్ అనమాట. లైక్ మనం అన్ని ముందు వచ్చినా డిలే ఉన్నా అలా రాకుండా ఉండటం కోసమే సో ఈ ఏజ్ లో ఈ పన్ను ఊడాలి, ఈ పన్ను రావాలి అనేది ఒక పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ ఆ సిస్టమ్ వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే అందరి ఆ పాల పన్ను ఊడిపోతాయండి, మా డాక్టర్ ఏం చెప్పేసారు, ఏం కాదు మళ్ళీ వస్తాయి అన్నారు అని అంటారు. కానీ ఏంటంటే అది అలా ఊడిపోయినా కానీ వాటిని ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయకపోతే ఇంటర్నల్ గా మనకు వచ్చే పర్మనెంట్ టూత్ బడ్ కూడా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న పిల్లలకి వాళ్ళ కేటగరైజేషన్ తగ్గట్టు మనం టీత్ అయితే రీటైన్ చేయాలన్నమాట. ఒక టీత్ ఊడిపోయాక ఇంకో పర్మనెంట్ టీత్ వచ్చే వరకు మనం ఆ టీత్ ని కాపాడాల్సిన బాధ్యత. లేదు అంటే వేరే టీత్ వచ్చి ఈ టీత్ ని ఆక్యుపై చేయటం, దాని వల్ల మీరు చూడొచ్చు కొంతమంది ఇర్రెగ్యులర్ గా ఉండటం, క్రౌడింగ్ అంటారు, పన్ను మీద పన్ను రావటం, పళ్ళు ఎత్తుగా రావటము, ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే ఈ చిల్డ్రన్ మనం కరెక్ట్ చేయమో ఆ స్టేజ్ లో దాని వల్ల వాళ్ళు అడల్ట్ స్టేజ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి స్పేసింగ్ అని, క్రౌడింగ్ అని, ప్రొక్లినేషన్, ఇక బ్రేసెస్, ఇవన్నీ నెక్స్ట్. అంటే చిన్న చిన్న పిల్లలకి 6-7 years అప్పుడు ఊడిపోయేటప్పుడు చాలా పుచ్చుపుళ్ళు కనిపిస్తూ ఉంటాయి మ్యామ్. సో నువ్వు చాక్లెట్స్ తినకరా బాబు అంటే ఫస్ట్ ఆప్షన్ అదే, చాక్లెట్స్ తినొద్దురా అంటారు. బికాస్ ఆఫ్ దిస్ చాక్లెట్సే వాళ్ళ పళ్ళు పుచ్చిపోతాయా? అంటే అదే చెప్పాను కదా, చాక్లెట్స్ పాంపర్ ఎనీబడి, ఎవరైనా పిల్లలు అనగానే చాక్లెట్స్, కేక్స్ అవన్నీ పాంపరింగ్ ఇచ్చేవి. సో అంటే అలా రోజు తిని బ్రష్ చేసుకోమని నేను చెప్పను, ఐ డోంట్ సజెస్ట్, బికాస్ దట్ కాజెస్ అదర్ హెల్త్ హెజార్డ్స్ ఆల్సో. సో అకేషనల్లీ ఎవ్రీబడి విల్ హ్యావ్, మనమైనా తింటాము, ఎవరైనా తింటాం. సో దట్ ఈస్ ద థింగ్, నైట్ అయ్యాక బ్రష్ చేయడం ప్రాపర్ గా. అండ్ పిల్లలకి అండర్ ద పేరెంట్స్ గైడెన్స్, పేరెంట్స్ till 8 years దే హ్యావ్ టు బ్రష్ దేర్ కిడ్స్ టూత్, బికాస్ 8 years వరకు వాళ్ళ కంప్లీట్ మోటార్ స్కిల్స్ అనేది డెవలప్ కావాలన్నమాట. సో హౌ ఎవర్ దే రొటేట్ దేర్ బ్రష్, వాళ్ళు ఒక డైరెక్షన్ లోనే 2 directions లోనే చేసుకోగలుగుతారు. సో ఎవ్రీ సర్ఫేస్ ఆఫ్ టూత్ ని మనం బ్రష్ చేయాలి అంటే పేరెంట్స్ till 8 years దే హ్యావ్ టు అసిస్ట్ కిడ్స్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ వీటన్నిటికీ కారణం టూత్ క్లీనింగ్ ఫర్ ఎవ్రీ 6 months అంటున్నారు కదా? యా, అంటే అందరికీ అని కూడా చెప్పలేము. సో 1 year చేసుకునే కండిషన్ కూడా ఉంటది, బట్ చెక్ చేయించుకుంటే ఏంటంటే అవాయిడ్ చేయొచ్చు. సో ఈ టీత్ క్లీనింగ్ అనేది ఎలా ఉంటుంది? ద ప్రొసీజర్ కొద్దిగా కొంతమంది మా భయం పెయిన్ ఉంటుందా? ఇది బేసిక్ ప్రొసీజర్ అండి, దానికి పెయిన్ ఏమి ఉండదు జనరల్ గా. ఇట్ ఈస్ సూపర్ఫిషియల్. జనరల్ గా టీత్ స్కేలింగ్ అంటే మనం టీత్ సర్ఫేస్ కే చేస్తాం కాబట్టి దట్ ఈస్ వెరీ సూపర్ఫిషియల్. పెయిన్ అలా ఏమి ఉండదు. కొంచెం సెన్సిటివిటీ అనేది ఎవరికైనా డెవలప్ అవుతుంది. అండ్ ఈ సెన్సిటివిటీ కూడా ఎందుకు వస్తుంది అంటే అప్పుడు దాకా మనకి సూపర్ఫిషియల్ గా ఈ కాలిక్యులస్ కవర్ అయి ఉంటుంది. సో దాని వల్ల మనం ఎప్పుడైతే ఈ కాలిక్యులస్, ఈ ప్లాక్ ఇవన్నీ మనం రిమూవ్ చేస్తామో, రిమూవ్ చేశాక కొంచెం మనకి రూట్ అనేది ఈ కాలిక్యులస్ ఫామ్ అవడం వల్ల, నేను ఇందాక చెప్పాను కదా గమ్ అనేది కొంచెం కింద జారి ఎక్స్పోజ్ అయింది. సో రూట్ అనేది సెన్సిటివ్ పార్ట్ విచ్ హ్యాస్ టు బి ఎంబెడెడ్ ఇన్సైడ్ ద గమ్. సో అది ఒక్కసారి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి సెన్సిటివిటీ అనేది ఒక 1 week వరకు ఎవ్రీబడి విల్ ఎక్స్పీరియన్స్. సో దాని వల్ల ఏంటంటే టీత్ క్లీన్ చేశాక నాకు పెయిన్ వచ్చింది, ఇంకా పళ్ళు ఎక్కువ జీవన్ లాగుతున్నాయి అని అనుకుంటారు. బట్ అదేంటంటే మనం ఆ కాలిక్యులస్ ఏదైతే ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన అన్ని రిమూవ్ చేసినప్పుడు ఆ డెబ్రీస్ అంతా కొంచెం సెన్సిటివిటీ ఇస్ క్వైట్ కామన్. ఓకే, పెయిన్ పడితేనే చక్కటి పళ్ళు మనకు వస్తుంది, మాత్రం కూడా తీసుకోలేకపోతే వేస్ట్. బట్ దట్ ఈస్ నాట్ పెయిన్ ఎట్ ఆల్. సో చేసేటప్పుడు కూడా పెయిన్ ఏమి ఉండదు, ఇట్ విల్ బి కంఫర్టబుల్. దట్ ఈస్ నాట్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఎట్ ఆల్. డన్ మ్యామ్. ఇప్పుడు నవ్వేడేస్ ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయిందంటే టైమ్లెస్. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోవడం, 4 AM అంటున్నారు. సో ఆ టైంలో తినడం వల్ల, లేదా కొంతమంది ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్ కి అలవాటు పడుతున్నారు. సో ఈ స్మోకింగ్ వల్ల కూడా టీత్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? 100% ఇట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. అండ్ స్మోకింగ్ అంటే మీకు ఆ సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ అని. సో అది ఏ పరంగా అంటే మన ఓరల్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టిల్ అవర్ బాడీ స్మోకింగ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. దట్ everybody knows. And in spite of that, smoking valla ante you get cancer, oral cancer is due to this. So oral cancer cases manam avi chusina gani due to smoking, tobacco, chewing, these are the main things. Vaati valla em ayyidante mana gums anevi they have certain healthy color, a coral pink antaru. But if you can see in smokers, జనరల్ గా ఏంటంటే ఆ కలర్ అనేది మెలనిన్ పిగ్మెంటేషన్ సెగ్రిగేషన్ ఎక్కువ అయిపోయి బ్లాక్ కలర్ కి టర్న్ అవుతుంది.
సో ఈజీలీ మనకి స్మోకింగ్ అంటేనే దట్ ఈస్ హెజార్డస్ టు హెల్త్, మనకి తెలుసు ఇంజ్యూర్ చేస్తుంది అని. సో ఇంకా అది చేయడం అనేదే రాంగ్ ఇక. సో ఖచ్చితంగా దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. రాను రాను మనకి ఏంటంటే ఈ టొబాకో చీవింగ్ కమ్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, ఎనీథింగ్ ఈస్ టు ఫర్ ష్యూర్ దే హ్యావ్ దేర్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ కొంతమందికి భయం వేస్తుంది, చిగుర్లు ఎర్రగా ఉంటాయి, కొంతమంది చిగుర్లకి బ్లాక్ గా ఉంటాయి. సో ఎందుకు ఈ డిఫరెన్స్ అంటారు? ఇస్ దట్ గుడ్? ఇప్పుడు మీరు అదే అడిగారు కదా స్మోకింగ్. సో బ్లాక్ గా అనేది ఏంటంటే కొంతమందికి మెలనిన్ పిగ్మెంటేషన్ అనేది కొంచెం ఎక్కువగా సెగ్రిగేట్ అవుతుంది. సో ఆ సెగ్రిగేట్ అయినప్పుడు ఖచ్చితంగా కొంచెం ఉంటుంది, బట్ స్టిల్ ఎక్కువ ఉంది అంటే స్మోకింగ్ విల్ ఇస్ ద ఫస్ట్ రీజన్ ఫర్ దట్. సో సివియర్ గా ఉంది. చిగురు అనేది ఎప్పుడు ఎర్రగానే ఉండాలి, నాట్ రెడ్, ఇట్స్ కోరల్ పింక్. పింక్ లో ఉండాలి. ఓకే ఓకే మ్యామ్. పళ్ళ సెన్సిటివిటీ అంటే ఏంటి మ్యామ్? ఎప్పుడైనా మనం కొరికినప్పుడు, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు జువ్వమంటూ ఉంటాయి. సో ఆ టైంలో మనం ఎట్లా కాపాడుకోవాలి పళ్ళని? సో సెన్సిటివిటీ అనేది ఎందుకు డెవలప్ అవుతుంది అంటే నేను ఇందాక చెప్పాను కదా, సో మీ ఎనామెల్ లేయర్ ఉంది టీత్ కి, అది ఏంటంటే డ్యూ టు ఫ్యూ హ్యాబిట్స్. కొంతమందికి నైట్ గ్రైండింగ్ ఉంటుంది టీత్, సో వాళ్ళు కంటిన్యూస్ గ్రైండ్ చేస్తారు, దే డోంట్ నో దట్ హ్యాపెన్స్ ఇన్వాలంటరీ. దానివల్ల పైన ఎనామెల్ వార్న్ ఆఫ్ అయిపోతుంది. అండ్ బ్రషింగ్ వెరీ వెరీ హార్డ్. సో జనరల్ గా రైట్ సైడ్ బ్రషింగ్, లెఫ్ట్ సైడ్ బ్రషింగ్ కంటిన్యూస్ గా ఏంటంటే ఒక 5 to 10 minutes 15 minutes తెల్లగా అవ్వాలని కూడా బ్రష్ చేసేస్తూ ఉంటారు. సో అదే నేను అనేది, బ్రషింగ్ మెథడ్ అందరికీ తెలిసి ఉండాలి అని. సో దానివల్ల ఏమైందంటే ఆ ఎనామిల్ అనేది కంటిన్యూస్ గా, అంటే మనకి చెప్పాను కదా, నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ 2 or 3 days or a week or a 10 days. సో ఎవ్రీథింగ్ మనం ఒక హ్యాబిచువల్ గా చేసినప్పుడు ఆ సర్ఫేస్ అంతా మనకి ఎప్పుడైతే వార్న్ ఆఫ్ అవుతుందో ఎనామిల్, లోపల ఉన్న డెంటిన్ అనేది ఒక సెన్సిటివ్ లేయర్, ఇట్ హ్యాస్ ఎ ట్యూబ్యూల్స్. సో అవి ఓపెన్ అప్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే మీరు అన్నట్లు ఐస్ క్రీమ్, కోల్డ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు జువ్వని లాగటము, బాగా సెన్సిటివ్ గా ఉంది, ఏమి చల్లై తీసుకోలేకపోతున్నా, స్వీట్స్ తిన్నా అని జనరల్ గా కంప్లైంట్ చేస్తుంటారు. హాట్ ఆల్సో దే హ్యావ్ దిస్ సెన్స్. సో ఎట్ ద టైమ్ వాట్ వి నీడ్ టు కన్సర్న్, వి హావ్ టు ఫర్ ష్యూర్ అండి చూసి అది ఏ లేయర్ వరకు ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. టిల్ వాట్ లేయర్ ఇట్ హాస్ ఎక్స్టెండెడ్, ఎంత మచ్ ఆఫ్ సెన్సిటివిటీ దే ఆర్ ఫేసింగ్ అకార్డింగ్లీ. ఇప్పుడు బాగా అరిగిపోతున్నాయి టీత్, నైట్ గ్రైండింగ్ ఉంది అంటే వాళ్ళకి ఒక అప్లయన్స్ ఇస్తాము, సో దట్ ఇట్ కంట్రోల్స్ దేర్ బ్రక్సిజం అనమాట, ఆ హ్యాబిట్ ని. సో అట్లా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఏంటంటే ఈచ్ పేషెంట్ కి వేరీ అవుతుంది. రియల్లీ దీపిక గారు, ఇట్లాంటివి చాలా సెన్సిటివ్ ఉంటాయి కానీ మాలాంటి వాళ్ళు పక్కన పెట్టేస్తూ ఉంటారు. నవ్విల్లా తిన్నా జూమ్ అంటుంది కదా మీరు అన్నట్టు, ఇటు పక్కన వేసి. సో గుర్తుంచుకోవాలి, ఎవ్రీ 6 months అయినా ఎప్పుడైనా సెన్సిటివ్ గా మీకు అనిపించినా, జివ్వు అనిపించినా కూడా, సో ప్లీజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పళ్ళని కాపాడుకోండి దీపిక గారు చెప్తూనే ఉన్నారు. కానీ మనం అసలు చేస్తూ ఉంటాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.